మనసు బాగాలేదు, ఎక్కడికి వెళ్తాం? దైవభక్తి గల వారైతే దేవాలయానికి, విలాసవంతులైతే సినిమాకో పార్కుకో వెళ్తారు. చెట్లు అందమైన పువ్వులను విరబూసి నవ్వుతూ కనిపిస్తాయి. ఉదయం వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది. ఆ పువ్వులను చూడగానే ఆనందంలో మునిగిపోతాం. ఒక్క రోజులో జీవించే పువ్వు నవ్వుతూ మనకు ఆనందాన్నిస్తే, నూరేళ్లు జీవించాల్సిన మనము ఎందుకు నవ్వకూడదు? నవ్వడం ఒక యోగము, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే మన అర్ధాంగి నవ్వు ముఖంతో కనిపించిందనుకో, బాధంతా మర్చిపోతాం. లేదా భార్య ఉద్యోగానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిందనుకో, భర్త చిరునవ్వుతో కనిపిస్తే ఆ బాధలన్నీ దూరం అవుతాయి. నవ్వు 1000 టానిక్కుల బలం అంటారు. ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ రోజులు బతుకుతారని కూడా చెప్తారు. అందుకే ఉదయం వేళ పార్కులలో వెళ్లి లాఫింగ్ థెరపీ అని అందరూ నవ్వుతూ ఉంటారు. ఉన్నది ఒకటే జిందగీ. వచ్చే జన్మ ఉందో లేదో మనకు తెలియదు. ఉన్నా మానవుడుగా జన్మిస్తాడనే నమ్మకం లేదు. ఇతరులను నవ్విస్తూ మనం నవ్వుదాం, ఆరోగ్యంగా ఉందాం.